మీకు ఎలా ఉంది కానీ నాకు మొత్తం బుర్ర తిరుగుతుంది అనమాట. అసలు ఏవి వినిపించట్లా, బయట జరుగుతున్నవి ఏవి వినిపించట్లా, చూడాలని బ్లాక్ అయిపోయినాయి. హలో గైస్, అవర్ ఇది సజయ్ కుమార్ అని చూస్తారు ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు తమిళలో చూస్తూ ఉంటారు కదా. సో 1000 రూపీస్ లోపల మనకు ఏదైతే యూజ్ఫుల్ గ్యాడ్జెట్స్ ఉంటాయో దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. టోటల్గా దీనికి సంబంధించిన వీడియోస్ మీకు 3 అయితే వస్తాయి. ఇంకా 4th వీడియోలో మీకు 500 నుంచి 30,000 లోపు మనకు మినీ కూలర్స్ నుంచి మినీ ఏసీస్ వరకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్ని ప్రోడక్ట్స్ లేవులేండి, ఏదో 3 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవైతే మీకు దగ్గర మార్చ్లో అయితే ఆర్డర్ పెట్టాను. మార్చ్లో ఆర్డర్ పెట్టేసి ఏప్రిల్లో వీడియో చేస్తున్నాను. సో దానికి కారణం బతకం అనమాట. ఈ బతకం వదిలేసి సో ఈరోజు కొద్దిగా మోటివేషన్ తెచ్చుకొని వేరే ఛానల్స్ని చూసి ఇన్స్పైర్ అయితే ఈ వీడియో తీసుకొచ్చాను మీ ముందుకి. సో తప్పకుండా ఈ వీడియోస్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ, సో నా దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ అనమాట, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ తప్పకుండా వీడియో లైక్ చేసుకోండి గైస్. అంత లైక్ చేసుకుంటే అంత బూస్ట్ వస్తుంది, అలానే మంచి రీచ్ కూడా వస్తుంది. కామెంట్ కూడా చేయండి తప్పకుండా. ఇంకా ఈ ప్రోడక్ట్ సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. టోటల్గా మన దగ్గర 10,000 రూపాయలకి అయితే ప్రోడక్ట్స్ అని ఆర్డర్ పెట్టాను. 10,000 రూపాయల్లో మీకు యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసి పక్కన పెట్టేసి పనికిమాలిన ప్రోడక్ట్స్ అని పక్కన పడేసాను. సో వాటి గురించి వీడియో చేసినా కూడా వేస్ట్, ఇంకా అవన్నీ పక్కన పెట్టేద్దాం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి భయ్యా ప్రతిసారి కంటెంట్ చేంజ్ చేస్తానని చెప్పేసి. నా దాంట్లో ఎడిటింగ్ వీడియోస్ ఉంటాయి, టెక్ వీడియోస్ ఉంటాయి, టెక్ షార్ట్స్ ఉంటాయి, ఇంకా వ్లాగ్స్ ఉంటాయి, మల్టిపుల్ కంటెంట్స్ అన్ని నా ఛానల్లో ఉంటాయి. ది ఎక్స్ప్లోర్ గా అంటే ఎక్స్ప్లోర్ ప్రతి ఒక్కదాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. సో మాక్సిమం అయితే టెక్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పటి నుంచో నాకు టెక్ వీడియోస్ చేయాలని ఆశ ఉండేది. బట్ ఏంటంటే టెక్ ఛానల్స్ అనేవి మన తెలుగులో చాలా ఉన్నాయి. సో మంది వాళ్ళ ఛానల్స్కి ఒక 10% కూడా మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు టెక్ అని స్టార్ట్ చేశానంటే అది 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా టైం తీసుకుంటుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో చిన్న ప్రోడక్ట్స్కే నాకు ఒక 15 ప్రోడక్ట్స్ కొని ఉంటానేమో, ఆ 15 ప్రోడక్ట్స్కే దగ్గర 10,000 రూపాయలు, 10,000 పైన ఖర్చు అయిందిలేండి. సో మీకు రౌండ్ ఫిగర్ వేసి ఒక 10K చెప్పేస్తున్నాను. మెయిన్గా నేను టెక్ వీడియోస్ అనేవి ఎక్కువ ఎడిటింగ్ చేశాను కాబట్టి దాని గురించి నాలెడ్జ్ అయితే ఉంది, అందుకని చెప్పేసి ఈ వీడియో తీసుకొస్తున్నాను. ఏం ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టామో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇవి తక్కువలేండి, మిగిలిన ప్రోడక్ట్స్ అన్ని పక్కన ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో మెయిన్గా మీకు 5 ప్రోడక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలిన పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే దీని కూడా తెలుసుకుందాం, ఎందుకంటే ఇది ఉమెన్ సేఫ్టీ అనమాట. సో గర్ల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే నేను చాలా భయపడ్డాను దీన్ని ఓపెన్ చేశాక, ఇంత బుడ్డగా ఉందని చెప్పేసి. కానీ దీని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా గ్రేట్ అనిపించింది. సో ఉమెన్స్కి కానీ చిన్నపిల్లలకి కానీ ఒకవేళ వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఈ ప్రోడక్ట్ ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా దీని వచ్చేసరికి డెవిల్ విల్ క్రై అని చెప్పేసి దీని మీద రాస్తుంది. ఇది వచ్చేసరికి అలారం అనమాట. జస్ట్ కీ చైన్ మనం ఇట్లా లాగితే పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అసలు విపరీతంగా ఉంటుంది. దీని సైజు మాత్రం చిన్నది, కానీ ఇది చేసే అలారం మాత్రం చాలా పెద్దదన్నమాట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే దీంట్లో ఏముండదు, దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఒక చిన్న గైడ్ అయితే ఇచ్చి ఉంటారు. ఆ తర్వాతకి ప్రోడక్టే ఉంటుంది, మనకి ఇంకేం ఉండదు. సో చూడడానికి ఒక కీ చైన్ లాగైతే ఉంటుంది. మొత్తం కీ చైన్ మనం ఏదైనా తాళాలు కానీ అట్లా తగిలించుకోవచ్చు. సో ఈజీగా మనం పాకెట్ అయితే క్యారీ చేయొచ్చు అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది గైస్. అసలు నిజంగా చెప్పాలంటే డిజైన్ పరంగా చాలా బాగుంది అండ్ చాలా చిన్నది అనమాట. స్మాల్ సైజులో ఉంటుంది, మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకా దీన్ని ఈజీగా చూసుకుంటే మన ఇంట్లో గర్ల్స్ కానీ కిడ్స్ కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసులో పెద్దవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి జస్ట్ ఇది మీరు గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, వాళ్ళు దీన్ని క్యారీ చేస్తే చాలు 70 to 80% తప్పించుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను 100% చెప్పలేను. సో చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ సౌండ్కి విని వాళ్ళు వచ్చి వాళ్ళని చూడడం కానీ కాపాడడం కానీ చేస్తారనమాట. ఒక చిన్న హోప్ అనేది జస్ట్ మనకు ఒక తోడుగా దీన్ని తీసుకెళ్తాం. అసలు దీన్ని యూసేజ్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక మీకు చిన్న బటన్ అయితే ఇచ్చి ఉంటుంది. దీన్ని మనం ప్రెస్ చేస్తే ఒక ఫ్లాష్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట. ఇది మెయిన్గా నైట్ టైం యూజ్ చేయడం కోసం కాదు, మీరు మొబైల్లో ఫ్లాష్ చేసుకున్నా సరిపోద్ది. ఇదేంటంటే ఇది మీ చేతిలో ఉందనుకోండి, ఎవరైనా దొంగ వచ్చినా కానీ ఇంకెవరైనా ఎదవలు వచ్చినా కానీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చుంటారు. ఈ బటన్ మనం నైట్ టైం యూజ్ చేయొచ్చు, లైక్ ఫ్లాష్ లాగా యూజ్ చేయొచ్చు. మెయిన్గా అయితే ఎవరైనా ఎదవలు మన దగ్గరకు వచ్చినప్పుడు కానీ దొంగలు వచ్చినప్పుడు కానీ జస్ట్ దీన్ని ప్రెస్ చేసి వాళ్ళ కళ్ళలోకి ఇటు కొట్టామనుకోండి, కళ్ళు మండిపోతాయి. నిజంగా చెప్తున్నా, ఒకసారి ట్రై చేయండి. చాలా ఎక్కువ ఫ్లాష్ అనేది మన కళ్ళలో పడడం వల్ల సో మనకు మొత్తం బ్లైండ్ అయిపోతుంది, ఏం కనిపించదు అనమాట. ఏదో మొత్తం వైట్ కనిపిస్తుంది. సో వాళ్ళ కళ్ళలో కొట్టడానికి యూజ్ అవుతుంది. వెంటనే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రాప్, ఈ స్ట్రాప్ని జస్ట్ ఇట్లా పెరిగేసారంటే చాలు. సౌండ్ వినండి ఒకసారి, మీకు తెలుస్తుంది. అంతే, జస్ట్ దీని ఇలా లోపలికి దోపేస్తే సరిపోతుంది, మళ్ళీ సౌండ్ రాదు. చూస్తారు కదా, మీకు ఎలా ఉంది కానీ నాకు మొత్తం బుర్ర తిరుగుతుంది అనమాట. అసలు ఏవి వినిపించట్లా, బయట జరుగుతున్నవి ఏవి వినిపించట్లా, చూడాలని బ్లాక్ అయిపోయినాయి.
సో అంత సౌండ్ అయితే చేస్తుంది ఇది. సో ఈ సౌండ్కి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా విని సో మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు దొంగ వస్తే మనకి ఏమనిపిస్తుంది పక్కన వాళ్ళకి. సో ఇది యూజ్ చేసామంటే ఏదైనా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అలర్ట్ అయ్యి మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ ఫ్లాషెస్ కూడా మనం ఈజీగా తప్పించుకోవచ్చు. సో ఈ 2 యూజెస్ కోసం మీరు దీని అయితే 100% పర్చేస్ చేయొచ్చు. నేను ఇది ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను. సో మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరికైనా ఉంటే ఇది గిఫ్ట్గా ఇవ్వండి, పెద్దవాళ్ళైనా ఇవ్వండి, అండ్ చిన్నపిల్లలకు కూడా మెల్లగా వేసండి. ఇది దీని యూసేజ్ అయితే చెప్పారంటే ఈజీగా దీన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు అండ్ మనం సేఫ్గా కూడా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? జస్ట్ 499కే మీకు ఇది వచ్చేస్తుంది. సో వర్త్ అని చెప్పొచ్చు. కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంక ఈ ప్రోడక్ట్ మనం పక్కన పెట్టేస్తే ఆ తర్వాతకి జెప్ట్రానిక్స్ నుంచి హబ్ అనమాట. ఇది చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. జస్ట్ మీ దగ్గర పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నట్లయితే దాంట్లో యూఎస్బీ పోర్ట్స్ అనేవి మీకు తక్కువ ఇస్తారు. 2 కానీ 3 కానీ అట్లా ఇస్తారు. ఆ తర్వాత మనం ఏదైనా ఎక్స్ట్రాగా దానికి మనం పోర్ట్ అనేది యూజ్ చేసుకోవాలంటే ఉండవు అనమాట. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్న పీసీ ఏదైతే ఉందో అవన్నీ వెనక్కి వెళ్ళి పెట్టాలంటే మొత్తం లాగే పెట్టాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి సైడ్లో ఒక యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చారు నా పీసీకి. సో అక్కడ ఇది పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మనం యూఎస్బీ పోర్ట్కి ఇలా పెట్టేస్తాం అనుకోండి, మనకు టోటల్గా బ్యాక్ సైడ్ 2 అయితే ఇచ్చారు. ఇంకా మనకు టాప్ సైడ్ అయితే 3.0 యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఉండేది వచ్చేసరికి మనకు 2.0 పోర్ట్స్ అనమాట. సో ఇవి మనకు లైక్ కీబోర్డ్ కానీ కనెక్ట్ చేసుకున్నప్పుడు, లేదంటే మైక్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఎస్టీ కార్డ్ రీడర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా స్మాల్గా ఉండడం వల్ల మనకు స్పేస్ అనేది సేవ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు కేవలం 139 రూపీస్కి వస్తుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి మనకి సో ఇవే అనమాట. ఇవి వచ్చేసరికి హుక్స్ అని చెప్పచ్చు. సింపుల్గా మీరు దీన్ని సైడ్ నుంచి ఇలా తీసేసి మాకు నచ్చిన చోట దీన్ని స్టిక్ అయితే చేసుకోవచ్చు. స్టిక్ చేసినప్పుడు మనం గోడలకు స్టిక్ చేసినప్పుడు అయితే చాలా స్ట్రాంగ్ అయితే అతుక్కునేస్తుంది. మీరు ఎంత పీకినా సిమెంట్తో పాటు లేచి వచ్చేస్తుంది అనమాట, పెయింట్తో పాటు. అంత స్ట్రాంగ్ అయితే ఉంది నిజంగా చెప్పాలంటే. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు లైక్ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇంకేదన్నా హ్యాంగింగ్స్ చేసుకోవాలన్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాతకి మీకు మొబైల్ హోల్డర్ అనమాట. ఈ మొబైల్ హోల్డర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు సో ఛార్జర్ మీద పెట్టేస్తుంటారు. ఏదైతే అడాప్టర్ ఉంటుందో అడాప్టర్ మీద మనం ఫోన్ అనేది పెట్టేస్తూ ఉంటాం. ఏదైనా వైబ్రేషన్ వచ్చినప్పుడు, కాల్ వచ్చినప్పుడు అది జారి కింద పడిపోయే అవకాశం ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇది అయితే యూజ్ అవుతుంది. సో దీని ప్రైస్ అనేది మీకు ఏదో 200-300 అనుకోకండి, జస్ట్ మీకు 99 రూపీస్కే వస్తుంది ఇది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా మీకు స్విచ్ బోర్డ్ అయితే ఉంటుంది కదా, ఆ బోర్డ్ దగ్గర పక్కన ఎక్కడైనా దీన్ని హ్యాంగ్ చేసుకోండి. సో హ్యాంగ్ చేసుకోవడానికి ఇవే యూజ్ చేయొచ్చు. నేను చెప్పాను కదా ఈ హుక్స్ అని చెప్పేసి. సో ఈ హుక్స్ని యూజ్ చేసే మీరు జస్ట్ ఇలా స్విచ్ బోర్డ్ పక్కన ఈ రెండు ఇలా పెట్టేసుకొని దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు మొబైల్ ఫోన్ని దీని లోపల పెట్టేసి కింద నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మీ మొబైల్ అనేది కూడా చాలా సేఫ్గా ఉంటుంది. ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఈ రెండింటిని ఆర్డర్ పెట్టుకోండి, మీకు చీలలు కొట్టాల్సిన అవసరం లేదు ఈ హుక్స్ కోసం అయితే. సో జస్ట్ మీరు అతికించే సరిపోతుంది. అండ్ దీన్ని కూడా మీరు మొబైల్ హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఇక మనం ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి పోట్రానిక్స్ నుంచి క్లీనింగ్ కిట్ అనమాట. ఇది మనకు 18 యూజెస్తో వస్తుంది. అసలు దీంట్లో మనకు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి 1 by 1 అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. సో ప్యాకింగ్ కూడా పర్లేదు, బాగానే ఇచ్చారు. ఓపెన్ చేయగానే చాలా బుడ్డగా ఏదో మనకు చిన్న ఫోన్ చేతిలో పట్టుకుంటాం కదా, కీప్యాడ్ ఫోన్ అలా అయితే ఉంటుంది. కొద్దిగా సైడ్ మనం చూసుకున్నట్లు లావు ఉంటుంది, కానీ ఈజీగా మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. మనకు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రకం వచ్చేసరికి మీకు స్ప్రే అనమాట. మీ మొబైల్ ఉందనుకోండి, జస్ట్ మీ మొబైల్కి ఇలా ఫ్రంట్ నుంచి టాప్ నుంచి ఇలా ప్రెస్ చేశారనుకోండి, స్ప్రే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్లో కనిపిస్తుంది చూసారా, క్లాత్, ఫైబర్ క్లాత్ ఇది. సో దీంతో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన మొబైల్ని. అండ్ మీకు ల్యాప్టాప్ స్క్రీన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది. అండ్ దీన్ని మనం ఓపెన్ కూడా చేయొచ్చు. ఓపెన్ చేసి మనకి ఇక్కడ లిక్విడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనకు ఇందులో ఉన్న లిక్విడ్ అనేది అయిపోయింది అనుకోండి, మీ దగ్గర కోలిన్ ఉంటుంది కదా, కోలిన్ అయినా పోసుకోవచ్చు అనమాట. జస్ట్ పోసుకొని లోపల ఇలా పెట్టేయచ్చు. అండ్ దీన్ని ఓపెన్ చేయగానే మనకి లోపల ఇంకొకటి ఉంటుంది. సో ఇదే కీ పుల్లర్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం కీబోర్డ్కి కీస్ అయితే ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసుకొని అక్కడ మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు. దీని లోపల ఇచ్చాడు, ఇది చాలా బాగుంది అసలు. ఓకే, కీస్ని అయితే రిమూవ్ చేస్తాం. కీస్ లోపల ఉన్నదాన్ని ఎలా క్లీన్ చేయాలి? సో సింపుల్గా మీకు ఫ్రంట్ బాటంలో జస్ట్ దీన్ని ఇలా ముందుకు ప్రెస్ చేసాం అనుకోండి, హోల్డ్ చేసి పట్టుకొని ముందర ఒక చిన్న స్మూత్ బ్రష్ అయితే వస్తుంది అనమాట. ఈ బ్రష్ని యూజ్ చేసుకొని మనం కీబోర్డ్స్ అందులో ఏమన్నా దుమ్మున్నా కూడా ఈజీగా తుడుచుకోవచ్చు. ల్యాప్టాప్ కీబోర్డ్ అయినా కానీ, లేదంటే నార్మల్గా మనకు సపరేట్ కీబోర్డ్స్ కొంటూ ఉంటాం కదా, వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసి చాలా మంచిగా అయితే క్లీన్ చేస్తుంది. ఇంకా పని అయిపోయింది అన్నప్పుడు సింపుల్గా లోపలికి ఇలా అనేసుకుంటే సరిపోద్ది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ప్లష్ కాటన్ స్వాబ్ అని చెప్పేసి ఒక చిన్న బ్రష్ లాంటిది ఇచ్చారు. చాలా స్మూత్గా ఉంటుంది ఇది మనం ఇయర్ బడ్స్కి కేస్ వస్తుంది కదా మనకి, సో ఆ ఛార్జింగ్ కేస్ని అయితే లోపల మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మంచి ఆప్షన్ అని
చెప్పచ్చు. నార్మల్గా మనం ఇయర్ ఫోన్స్ కేసుని అయితే మనం క్లీన్ చేసుకోం కదా, సో దానికి కూడా ఆప్షన్ ఇచ్చాడు. సో పర్లేదు, ఒకవేళ మీరు క్లీన్ చేసుకున్న వాళ్ళైతే జస్ట్ దీన్ని యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మీకు దానికి రైట్ సైడ్లోనే మెటల్ నిబ్ అయితే ఇచ్చారు. ఈ మెటల్ నిబ్ని మీరు జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇయర్ ఫోన్స్కి ఫ్రంట్లో మీకు స్పీకర్ దగ్గర దీన్ని యూజ్ చేసుకుని క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ దుమ్ము అలాంటి పడి ఉంటాయి కదా, ఈ మెటల్ నిబ్ని యూజ్ చేసుకుని అయితే మీరు క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెటల్ నిబ్ పక్కనే మీకు సాఫ్ట్ బ్రష్ అయితే ఉంది. ఈ బ్రష్ని యూజ్ చేసుకొని మీకు ఇయర్ బడ్స్కి మైక్స్ అయితే ఉంటాయి కదా, చిన్న మినీ మైక్ అయితే ఉంటుంది కదా, మైక్రోఫోన్స్. సో ఆ మైక్రోఫోన్స్ లోపల మనకి ఏమైనా దుమ్ము ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మంచి యూజ్ అయితే. ఒకవేళ మన ఇయర్ ఫోన్స్కి దుమ్ము పట్టినప్పుడు మనం వాటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం, ఊపినప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది దుమ్ము. సో అలాంటిది కాకుండా దీన్ని యూజ్ చేసుకొని మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మంచి యూజ్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాతకి మీకు ఫైబర్ క్లాత్ ఇచ్చారు కదా, దీన్ని మీరు రిమూవ్ చేసుకొని క్లీన్ కూడా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ దీన్ని ఇలా రిమూవ్ చేస్తారనుకోండి, రిమూవ్ అయిపోద్ది. ఒకవేళ బాగా దుమ్ముపట్టింది అనుకోండి, క్లీన్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ప్లేస్ చేసేయచ్చు. డన్, అయిపోయింది. చూసారా, సింపుల్గా దీన్ని మనం ఉతుక్కొని ఆరిపోయిన తర్వాత దీనికైతే అటాచ్ చేసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఫైనల్ యూజ్ మనకి మొబైల్ హోల్డర్. సో ఇది మనం మొబైల్ హోల్డర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీ మొబైల్ని ఇక్కడ దీనికి ఆన్ చేస్తే సరిపోతుంది. మనకు ఇది మొబైల్ హోల్డర్ లాగా కూడా యూజ్ అవుతుంది. టోటల్గా మనకు ఈ చిన్న గ్యాడ్జెట్ 8 రకాలుగా అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ ఇది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇంకా దీని ప్రైస్ గురించి మీకు చెప్పలేదు కదా. దీని ప్రైస్ అనేది మీకు జస్ట్ 399కే వస్తుంది అనమాట. సో చాలా తక్కువ బడ్జెట్కే మనకు బిల్డ్ క్వాలిటీ అండ్ దీనికి దగ్గర 8 రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ టోటల్ 5 ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. నాకైతే ఈ కీ చైన్ అనమాట, డెవిల్ విల్ క్రై, ఇదొకటి అండ్ ఇదొకటి క్లీనింగ్ కిట్. ఈ రెండైతే నాకు కొద్దిగా యూనిక్గా అనిపించింది. దీన్ని చాలామంది ఎప్పుడో బై చేసి ఉంటారు, యూజ్ చేస్తూ కూడా ఉంటారు. బట్ చాలామందికి వీటి గురించి తెలియదు కాబట్టి ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే దీన్ని మీరు కింద ఇచ్చిన లింక్స్ ద్వారా పర్చేస్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ముందు తీసుకొస్తూనే ఉంటాను. సో ఫస్ట్ టైం నేను టెక్ వీడియో చేయడం, ఒకవేళ ఇందులో నేను ఏమైనా మార్చుకోవాలనిపిస్తే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మార్చుకుంటాను. ఓకే గైస్, ఇలాంటి గ్యాడ్జెట్స్ వీడియోస్తోనే మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు, నెక్స్ట్ వచ్చే వీడియో కలుద్దాం. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.